పీసీసీ చీఫ్ ఎంపిక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వం పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపింది. పార్టీ నాయకులతో విస్తృత చర్చలు జరిపినా తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తుంది. పీసీసీ అధ్యక్షుడిగా క్రియాశీలకంగా ఉండే వ్యక్తిని నియమించాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్ష పదవి నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ విస్తరణలో సామాజిక కూర్పు ఆధారపడి ఉంటుందని సమాచారం. 2-3 రోజుల్లో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, ఆ వెంటనే మంత్రి పదవుల పేర్లు ఖరారు కావచ్చని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవికి బీసీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్ కీగౌడ్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్టీల నుంచి ఎంపీ పోరిక బలరాం నాయకుల పేర్లను రాష్ట్ర నాయకులు ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. వీరిలో మహేష్ గౌడ్, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయకులలో ఒకరికి మెరుగైన అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలిన 6 మంత్రి పదవుల్లో ప్రస్తుతం 4 భర్తీ చేసి మిగిలిన 2 అలాగే ఉంచాలన్న ప్రాథమిక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ 4 పదవులకు బోధన్, మంచిర్యాల, మక్తల్, ఇబ్రహీంపట్నం, ఆలేరు ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఓబీసీల్లో బలమైన సామాజిక వర్గంగా గుర్తింపు పొందిన ముదిరాజుల నుంచి వాకిటి శ్రీహరికి ఖచ్చితంగా చోటు లభిస్తుందని అంటున్నారు. బీసీల్లో మరో బలమైన యాదవ సామాజిక వర్గానికి, ఎస్టీల నుంచి లంబాడాల్లో ఒకరికి, ఎస్సీల నుంచి మరొకరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ రేసులో ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఉన్నారు. మరోవైపు మంత్రివర్గంలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కనుంది. నిజామాబాద్ నుంచి రేసులో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉండగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మహబూబ్ నగర్ నుంచి శ్రీహరి ముదిరాజ్కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఆదిలాబాద్ నుంచి కేబినెట్ లో చోటు దక్కించుకునేందుకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. నల్గొండ నుంచి రేసులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆలేరులో బీర్లా ఐలయ్య ఉన్నారు. ఇక ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కేబినెట్ లో స్థానం లేదని హైకమాండ్ తేల్చి చెప్పింది. మరోవైపు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా నూతన విధానాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో క్రీడా రంగానికి సంబంధించి కీలక అంశాలపై మన్సుఖ్ మాండవియాతో సీఎం చర్చించారు. అటు క్రీడా రంగానికి సంబంధించి భారీ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఇక ఇప్పటికే కేంద్ర టెలికాం కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సమావేశమైన సీఎం పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని 93 లక్షల గృహాలకు ఫైబర్ కనెక్షన్ సదుపాయం కల్పించాలని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి సింధియాలో రేవంత్ భట్టి సింధియాతో భేటీ అయ్యారు. టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని కల్పించడం తమ ఉద్దేశమని వివరించారు. నెలకు కేవలం 300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ ఎడ్యుకేషన్ సేవలు అందించాలని తమ ప్రభుత్వం యోచిస్తుందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. 1779 కోట్ల పెట్టుబడితో ప్రతిపాదించిన టీ ఫైబర్ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం ఇప్పటికే 530 కోట్లు సమీకరించిందని తెలిపారు. జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి సకాలంలో అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. అనంతరం కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో భేటీ అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు హైదరాబాద్లో ఉన్నట్లు వివరించారు. భవిష్యత్తులో ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ తెలంగాణలో నిర్వహించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 2025 జనవరిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కి ఆతిథ్యమిచ్చే అవకాశం హైదరాబాద్కి ఇవ్వాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.